ప్రార్థన. పరిశుద్ధుల పరలోకపు తండ్రి, ప్రేమగల దేవ, నమ్మదగిన మా తండ్రి, జీవాధిపతి, కృపగల తండ్రి, మీ చల్లని చూపుతో మీ సిలువ చాటున నన్ను, నా వారిని, మా కుటుంబాలను కాపాడుతున్న మా ప్రియ తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మమ్మల్ని మీ కృపా కనికరములతో ఈ పరిశుద్ధ దినమున మీ సన్నిధికి నడిపించినందుకు మీకు స్తోత్రం ప్రభువా. ఈ రాత్రి సమయం ఇచ్చినందుకే మీకు స్తోత్రం తండ్రి. దేవా, ఈ రాత్రి ప్రతి ఒక్కరిని దర్శించుము తండ్రి. మీరు రాకడ ఆలస్యం చేసిన కొలది మా జీవితం సరిలేదో ఏమో, ఇంకా మేము సిద్ధపడవలసి ఉన్నదేమో, మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ రాకడ కొరకు సిద్ధపడటకు మాకు సహాయం చేయము తండ్రి. దేవా, ఏ ఒక్కరూ విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరూ నీ రాజ్య వారసులగనట్లుగా నీ కృపలను మాపై కుమ్మరించుము తండ్రి. దేవా, ఈరోజు మీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ యొక్క ఆరాధనను, స్తుతులను అంగీకరించి వారికి రావాల్సిన దీవెనలను, ఆశీర్వాదమును దయచేసినందుకే మీకు స్తోత్రం ప్రభువా. మీ సన్నిధిలోకి ఏ ఏ పరిస్థితులలో రాలేకపోయినా బిడ్డలపై మీ కాపుదల, కనికరము, కరుణను చూపి మరొక అవకాశాన్ని దయచేయండి తండ్రి. అయ్యా, పాపమని తెలిసినా విడవలేక, దానిలో నుండి భయపడటకు రాలేక పాడైపోతున్న వారిని ఈరోజు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భార్య భర్త ఉన్న అక్రమ సంబంధాలు, ప్రేమ అని భ్రమపడి చేసే పాపం, సోమరితనం, తిండిబోతుతనం, మద్యం, ధూమపానం వంటి పాపాలలో పడిపోయి చెడిపోతున్న వారితో మాట్లాడండి ప్రభువా. పాపపు బంధకాల నుండి విడిపించండి తండ్రి. ఇటువంటి దుష్క్రియలు తాత్కాలికంగా సంతోషాన్ని ఇచ్చి జీవితమంతా వేదన కలిగిస్తాయని ఎరిగే జ్ఞానాన్ని ఇవ్వండి దేవా. పరిశుద్ధ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని శరీర ఆశలు చంపుకొని మా బతుకంతా మీ దృష్టికి యోగ్యంగా జీవించే ధన్యత ఇవ్వమని వేడుకుంటూ, ఎన్నికలేని నా కొరకు ఎన్నెన్నో గాయాలు పొందిన యేసయ్యకు మీకే స్తుతులు. అయ్యా, మా జీవితానికి మీరే ఆధారం, మీరే మా క్షేమాధారం తండ్రి. దేవా, నిత్యము మా ప్రయాణాల్లో తోడై ఉండి ప్రమాదాల నుండి రక్షించండి ప్రభువా. రోగాల నుండి మమ్మల్ని విడిపించండి తండ్రి. సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి తండ్రి. కామాంధుల చేతిలో పడకుండా ఆడబిడ్డలను రక్షించండి ప్రభువా. వ్యభిచారంలో పడకుండా యవ్వనస్తులను కాపాడండి తండ్రి. పాపపు రోగాన్ని, దేహపు వ్యాధుల్ని తీసివేసి ఆత్మకు స్వబుద్ధిని, శరీరానికి స్వస్థతను అనుగ్రహించమని వేడుకుంటూ మా క్షేమాధారమైన మీకే స్తుతులు తండ్రి. దేవా, మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి పరిపూర్ణ రక్షణ ఆనందం కలుగచేసి మీ నిత్యరాజ్య బిడ్డలుగా ఉండులాగున దీవించి ఆశీర్వదించుమని మా ఈ ప్రార్థనని మా ప్రభువును రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి.